వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దీపావళి పండుగని ఆనందోత్సాహాల మధ్య, బాణసంచా మధ్య అందరూ చాలా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అయితే డెఫినెట్గా ఇబ్బందులు అనేవి తలెత్తాయి చాలామందికి. పొద్దున్న ఇంకొక వార్త చూస్తే సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బారులు తీరుతున్నారు అని చెప్పి వచ్చింది. ఈ అధిక లైట్లు, ఆ వెలుగు కావచ్చు, లేదంటే కెమికల్ రియాక్షన్ కావచ్చు, పిల్లల కంటి చూపుకి కాస్త ఇబ్బంది వచ్చి చాలామంది కళ్ళ ఆసుపత్రులకు వెళ్తున్నారు అని వచ్చింది. అది ఎప్పుడు ఉండేటువంటి వార్తే కాబట్టి నెగ్లెక్ట్ చేయను, బట్ డెఫినెట్గా అదొకటి. అయితే ఈ వార్తని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో ఒక చిన్నపాటి లెవరేజ్ తీసుకుంటానండి. అంటే చిన్నప్పటి నుంచి దీపావళి అంటే ఏమిటి, ఎలా పండుగని జరుపుకునేవాళ్ళం, ముఖ్యంగా ఈ క్రాకర్స్ అనేటువంటి విషయంలో, బాణసంచా విషయంలో ఎటువంటిది వాడేవాళ్ళం అనే దాని మీద చిన్న లెవరేజ్ తీసుకుంటా. మనకి నేషనల్ యావరేజ్ ఆఫ్ AQI ఫర్ సిటీస్ విత్ మల్టిపుల్ మానిటరింగ్ లొకేషన్స్, సోర్స్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సైజ్ ఆఫ్ ద సర్కిల్ డినోట్స్ ద లెవెల్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది ఏంటి అనే దానికి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎక్కడ ఏ డేట్ అనేది చూస్తే మనకి అక్టోబర్ 21, 2025 యావరేజ్ ఆఫ్ లాస్ట్ 24 hours అని చెప్పి ఎక్కడెక్కడ ఉంది. 421 జింద్లో, 204 హిసార్లో, గురుగ్రామ్లో 370, ఘజియాబాద్లో 324, ఢిల్లీ 351, నోయిడా 320, గ్రేటర్ నోయిడా 282, లక్నో 250, తర్వాత హాజీపూర్ 291, షిల్లాంగ్లో అతి స్వల్పంగా 17, తాల్చేర్లో 121, ముంబైలో 211, దారూహెరా 412, ఘజియాబాద్ 324 చూసాం ఆల్రెడీ, చెన్నైలో 142, అండ్ దిండిగల్ కర్ణాటక 188, ముంబై 211. అంటే దేశవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూసాం. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఈజ్ ఎట్ వెరీ పూర్ లెవెల్. దీని మీద ఒక విశ్లేషకులు, ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటిది ఒక చిన్న వ్యాసంగం ఇంగ్లీష్లో. నో దీపావళి, నో క్రాకర్స్. ఆర్ వీ నాట్ రియాక్టింగ్ ఎ బిట్ ఓవర్ ఎంథూసియాస్టికల్లీ? రైట్ ఫ్రమ్ ద టాప్ కోర్ట్స్ టు the ever-present left-leaning environmentalists crow from the rooftop that Deepavali is bad for the nation's environment and raise their voice asking to ban crackers. But the India Today photo given here says except core Delhi including Gurugram, Ghaziabad etc., the rest of India is moderate and South India is still more moderate. Rajasthan, Gujarat, Kerala and couple of other states and the northeast region barring some towns are practically empty. Andhra and Tamil Nadu are moderate and below moderate. I am very much interested to see what is today's level on the next day of Deepavali. If it is very substantially, then we might be wrong to crow on one day effect. I might be making sweeping assumptions, but yearly once festival should be allowed to be celebrated, albeit with some limitations. ఇది వారు అన్నటువంటిది. అంటే సౌత్ ఇండియాకి సంబంధించి మనం ఏ విధంగా ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మనం ఏ విధంగా క్రాకర్స్ ఇవన్నీ కూడా మనం కాలుస్తున్నాము. అంటే ఒక్కరోజు పొల్యూషన్కి దీపావళిని బ్యాన్ చేసేయాలి, క్రాకర్స్ని బ్యాన్ చేయాలని కోర్టుల దగ్గర నుంచి మాట్లాడుతున్నాయి కదా. ఇందులో పార్షియల్గా వారితోనే అగ్రీ చేస్తూ పార్షియల్గా డిసగ్రీ చేయాలి. ఎందుకు అనంటే, ఎందుకు సంస్కృతి సాంప్రదాయం ముఖ్యం అని చూసారా. నా చిన్నప్పుడు గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పెరిగిన వాడిని కాబట్టి, మా చిన్నప్పుడు ఉండేటువంటిది అందరూ వాడేటువంటి సాధారణ టపాసులే, కాకర పువ్వొత్తులు, మతాబులు, పెంకుతో చేసినటువంటి చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు అప్పుడే కాస్త క్రేజీగా మాకు దొరికేటువంటివి. ఆ తర్వాత తుపాకీ రీళ్ళని, సిసింద్రీలు, తారాజువ్వలు అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి రాకెట్లు ఇవి కాదండి, పేకజువ్వలు అనేవాళ్ళు. ఆ పేకజువ్వలు ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. గంధకం, సూర్యకారం, బొగ్గు పొడి ఇవన్నీ కూడా తెచ్చుకొని. అలాగే తిప్పుడు పొట్లం అనేవాళ్ళు. పర్యావరణ హితంగా ఉండేది, దోమలన్నింటినీ కూడా పారదోలడానికి, చాలా ఎంజాయ్ చేయడానికి అదొక వింతలాగా ఉండేదన్నమాట. తిప్పుడు పొట్లం అనేవాళ్ళు. కొబ్బరి పొట్టుని బాగా ఆడించి ఆ పొట్టుని కుక్కి కొన్ని రోజుల పాటు లోపలికి బాగా టైట్గా చేసి ఆ దీపావళి రోజు సాయంత్రం దాన్ని అంటిస్తే తిప్పుతూ ఉంటే దానికి తగ్గట్టు మనకి ఇప్పుడు ఈ పైన ఈ పెద్ద పెద్ద క్రాకర్స్ ఏవైతే పొల్యూషన్
సౌండ్ పొల్యూషన్ చేస్తూ గాల్లోకి వెళ్ళి పేలుతాయో ఆ రకంగా నిప్పురవ్వలు వచ్చావన్నమాట. ఇలాగ అన్నీ తాటాకు బాంబులు అని చెప్పి ఇలాగా వాటన్నిటిలో కూడా ప్రకృతి మనకి ఇచ్చిన దాన్ని ఎలా వాడుకోవాలి, ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, అలాగే ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా, అది ఒక సంస్కృతి సాంప్రదాయంలాగా వచ్చింది. తాటాకు బాంబులు, ఎండిపోయిన తాటాకులను తీసుకోవడం, కొత్తమైన నరకరు, ఎండిపోయిన తీసుకొచ్చి జాగ్రత్తగా వాటిని నానబెట్టి వాటిని ముక్కలు చేసి కట్టడాలు, అలాగే సిసింద్రీలు, చిన్న చిన్న బాంబులు, ఇవన్నీ కూడా ఈ చాలా కనుమరుగైపోయాయి. యాక్చువల్ చెప్పాలంటే శివకాశి నుంచి వచ్చేటువంటివి సాంప్రదాయంగా మనం వాడేటువంటివి కనుమరుగైపోయాయి. అన్నీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్, కంప్లీట్ దానికి సంబంధించి పొల్యూషన్ ఎక్కువ వాటి వల్ల. సో ఇక్కడ పండగని మనం బ్యాన్ చేయక్కర్లేదు, కోర్టు వారు కూడా పండగని బ్యాన్ చేయక్కర్లేదు, పండగ రోజు క్రాకర్స్ని కూడా బ్యాన్ చేయక్కర్లేదు. చేయాల్సిందల్లా ఏంటంటే ఈ హయ్యెస్ట్ లౌడర్నెస్ ఉన్నటువంటివి, ఎక్కువ పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటివి, వీటిని బ్యాన్ చేయాలి. సాంప్రదాయబద్ధంగా మట్టిలో కలిసిపోగలిగినటువంటి ఈ క్రాకర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి చిచ్చుబుడ్లు, చిన్నప్పుడు పెంకు చిచ్చుబుడ్లు అనేవాళ్ళం, వాటికి ఉపాధి కూడా ఉండేది. వాళ్ళకి ఇటకల బట్టీలు తయారు చేసేవాళ్ళు, మట్టితోటి పెంకుల్ని తయారు చేసినట్టుగానే ఇంతంత చిచ్చుబుడ్లు చేసేవాళ్ళు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి మతాబా పౌడర్ దాంట్లో కూరి కింద మట్టితోటి బంకమన్నుతోటి మూసేసి పైన స్టిక్కర్ వేసి ఎండలో ఆరబెట్టి జాగ్రత్తగా దీపావళిలో చేసేవాళ్ళు. చాలా చక్కగా ఉండేవి. తర్వాత ఏమయ్యేవి, ఇవన్నీ అక్కడ పడేస్తాను చూసారా, ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవి. కొన్నాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూడండి వచ్చేటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, అటు పర్యావరణానికి వాయు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ థింగ్, అందులో వాడేటువంటి కెమికల్స్, కలర్స్, వీటితోటి వాటి వల్ల లేనిపోని అనారోగ్యాలు. సెకండ్ థింగ్ అత్యధిక సౌండ్ పొల్యూషన్. నిన్న రాత్రి దీపావళి అయిపోయింది మొన్న, సరే ఆ రోజు అంటే చేసుకున్నారు, అర్థం ఉంది, సరే నిన్న కూడా పార్షియల్గా దీపావళి ఉంది అనేటువంటి ఒక పాయింట్ తోట అర్ధరాత్రి 2-2:30 గంటలకి వర్షం పడి అప్పుడే తగ్గుతోంది. ఈ ఆకుపచ్చ బాంబులు ఉంటాయి చూసారు, వంకాయ బాంబులు ఏవో అంటారు, ఇంత ఆటం బాంబులు అని పిలుస్తాం, అవి నేను దీపావళి పటాసులు ఇవన్నీ కాల్చే రోజుల్లో ఇంత సైజులో ఉండేది. అలాంటిది ఇంత సైజు అవి ఈ అపార్ట్మెంట్స్ మధ్యలోను వీటిల్లోనూ పెట్టి పేల్చుతుంటే దాదాపుగా చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 అపార్ట్మెంట్ అంతా కూడా రీసౌండ్. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కూడా. అర్ధరాత్రి 2-3 గంటలకైనా సరే మళ్ళీ కాల్చేది ఎవరు, ఈ జెన్ జీ బ్యాచ్ ఉంటారు చూసారా, ఆత్రం ఆగని బ్యాచ్. వాళ్ళు చెప్పినా కూడా వినరా, ఏం చేసుకుంటావు చేసుకునేటువంటిది. సో ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి, పండగ మీద కాదు. ప్రతిదీ కూడా పూర్వకాలం నుంచి మనకి ఈ తాటాకు బాంబులని, లేదంటే గంధకాన్ని పండగల్లో కూడా కాంతార సినిమాలో చూపించారు కదా, ఆ గంధకం బాంబులు పేల్చడం అనేది. గంధకం వల్ల ఏమవుతుంది అంటే ఈ దోమలు ఇవన్నీ కూడా పోతాయి, ఆ పొగకి అవన్నీ పోతాయి, ఇబ్బంది ఉండదు వాటి వల్ల. కానీ మిగతా కెమికల్స్ అన్నీ కలిపి రకరకాల విన్యాసాలతోటి విచిత్రంగా తీసుకొచ్చి ఆ మార్కెట్ని పెంచుతూ అదొక ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ మనమే ప్రకృతికి హాని చేస్తున్నాం తెలియట్లా, ఆ సంస్కృతి సాంప్రదాయం అన్నీ మర్చిపోయి. సో ఇంతకంటే దీని మీద పెద్దగా ఉపోద్ఘాతం ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అనేది మనం గుర్తు చేసుకొని వాటితోటి ఎలా ఎంజాయ్ చేయాలి అనేది 90s కిడ్స్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఊళ్ళలో దీపావళి చేసుకునే వాళ్ళకి ఆ మెమరీసే వేరు. అంటే ఇప్పుడున్న వాళ్ళకి లేవా పవన్ అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకు పనికిరానివి, డబ్బు ఖర్చు బాగా అయ్యేవి, ఎక్కువ ఇంపోర్టెడ్, కాలుష్యం ఎక్కువ, అనారోగ్యానికి హేతువులుగా. ఈరోజు ఢిల్లీ అసలు మన దీపావళి పండుగ జరగడానికి ముందే అసలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఎలా ఉంది పొల్యూషన్, దాన్ని ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు అక్కడ. అలాంటిది దేశవ్యాప్తంగా అవసరం అంటారా మనకి? పండగ చేసుకోవద్దు అనట్లేదు, పండగ చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం. పైగా నేను ఇంకో ప్రబుద్ధుడు అంటాడు ఏంటిట, నూనె దీపాలు పెట్టొద్దు, నూనె దీపాలు అస్సలు పెట్టొద్దు. చైనా నుంచి తీసుకొచ్చేటువంటి ఈ ల్యాంపులు ఉంటాయి సార్, ఎల్ఈడి బల్బులు, వాటిని వెలిగించుకుందాం. నూనె దీపం పెట్టడం వల్ల ప్రశస్తి ఏమిటి అనే దాని మీద మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం డెఫినెట్గా. అది తెలిస్తే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళందరూ కూర్చుని పండగ జరుపుతూ నూనె దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఏమిటి అనేది వాళ్ళు చెప్పుంటే ఆయన అటువంటి మాటలు మాట్లాడేవాడు కాదేమో అని నాకు అనిపించింది. మీరేమంటారు? సో మేబీ కొన్ని కవర్ చేసి ఉండొచ్చు, కొన్ని చెప్పలేకపోయి ఉండొచ్చు, మర్చిపోయి మీరు ఈ సంస్కృతి సాంప్రదాయం దీపావళి అనే దానికి గతంలో ఎలా జరుపుకున్నాం, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇది నష్టమా లాభమా అన్నదాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.